తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలయ్యింది. కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణాలు కూడా అవుతున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు మేమే గెలుస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. హైట్రిక్గా ఈసారి మళ్ళీ కేసీఆర్ గారే సీఎం అవుతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రం బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించినప్పటి నుంచి మా వైపు కొంతమేర అంటే బీసీ ఓటర్లు అందరూ మా వైపే ఉన్నారు, డెఫినెట్గా మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు. సో మొత్తానికి త్రికోణ అంటే ఈ మూడు పార్టీల మధ్య గెలిచేది ఎవరు? సో 10 సంవత్సరాల తర్వాత అధికారానికి దూరమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తారా? తెలంగాణ తెచ్చిన సెంటిమెంట్ని ప్రజల లోపలికి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ అంత ఎంతో సక్సెస్ అవుతుంది. అలాగే 10 సంవత్సరాల ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో మొత్తానికి 2023లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా వివిధ సర్వేలు కూడా చేస్తున్నారు. అందులో ఆత్మసాక్షి కూడా సంచలన సర్వే చేయడం అనేది కూడా జరిగింది. సో తెలంగాణలో వచ్చేది ఈ పార్టీని అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక సర్వే చేశారు. సో ఆత్మసాక్షి సర్వేలో తేలిన నిజమేంటి? కాంగ్రెస్ పార్టీకి అధికారం మొగ్గు చూపుతుందా, లేకపోతే మళ్ళీ కేసీఆర్ హైట్రిక్గా సీఎం కాబోతున్నారా? భారతీయ జనతా పార్టీ బీసీ కార్డు తోటి ఓటు శాతం ఏమన్నా పెరిగిందా అనేది ఒకసారి చూద్దాం. సో ఆత్మసాక్షి సర్వే వాళ్ళు దాదాపుగా ఉమ్మడి 10 నియోజకవర్గాల్లో వాళ్ళు సర్వే చేయడం అనేది జరిగింది. అందులో చూసుకున్నట్టయితే 2018లో ఆత్మసాక్షి చేసిన సర్వే దాదాపుగా ఇంచుమించు అదే రిజల్ట్స్ వచ్చినాయని చెప్పేసి కూడా వాళ్ళు వేసుకున్నారు. అందులో 2018లో 85 నుంచి 89 వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పటికీ 88 స్థానాలు రావడం అనేది జరిగింది. 19 నుంచి 20 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తుందన్నారు, 19 స్థానాలు రావడం అనేది జరిగింది. భారతీయ జనతా పార్టీకి 1 స్థానం వస్తుందన్నారు, 1 స్థానం మాత్రమే వచ్చింది. తర్వాత మిగతా వారికి 10 అన్నారు. అందులో టీడీపీ 2, ఎంఐఎం 7, మిగతా వారికి అంటే ఇండిపెండెన్స్కో 2 స్థానాలు గెలవడం అనేది కూడా జరిగింది. తర్వాత హుజరాబాద్ ఉప ఎన్నికలు కావచ్చు, నాగార్జున ఉప ఎన్నికలు కావచ్చు, దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ బీజేపీ గెలుస్తుంది అన్నారు. దుబ్బాకలో కూడా బీజేపీకి అవకాశం అన్నారు. నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా సర్వే చేయడం అనేది జరిగింది. ఆ పార్టీలే రావడం అనేది కూడా జరిగింది. సో మొత్తానికి ఈసారి ఎమ్మెల్యే సీట్ అంటే సో కర్ణాటకలో కూడా ఆత్మసాక్షి సర్వే చేయడం అనేది జరిగింది. అక్కడ భారతీయ జనతా పార్టీకి 83 నుంచి 84 వస్తుందన్నారు. సో 66 స్థానాలు రావడం అనేది జరిగింది. 115 నుంచి 124 స్థానాలు వస్తుందన్నారు. 135 స్థానాలు రావడం అనేది జరిగింది. జేడీఎస్కి 23 నుంచి 30, సో 19 స్థానాలు వచ్చినాయి. అదర్స్కి 2 నుంచి 8 స్థానాలు వస్తుందన్నారు, 4 స్థానాలు రావడం అనేది జరిగింది. సో కర్ణాటకలో కూడా ఆత్మసాక్షి సర్వే నిజమైందని చెప్పేసి కూడా వాళ్ళు భావించారు. సో మొత్తానికి వారు ఏ ఏజ్ గ్రూప్ల వాళ్ళని తీసుకున్నారు, అలాగే ఎప్పుడు సర్వే స్టార్ట్ చేశారు అనేది కూడా చెప్పారు. అందులో 18 జూలై 2023 నుంచి 17 ఆగస్ట్ 2023 వరకు ఒక పేజ్ సర్వే చేయడం అనేది జరిగింది. తర్వాత పేజ్ 2 వచ్చేసి 21 ఆగస్ట్ 2023 నుంచి 30 సెప్టెంబర్ 2023 వరకు చేశారు. తర్వాత పేజ్ 3 సర్వే ఫ్రమ్ 2 అక్టోబర్ 2023 నుంచి 28 అక్టోబర్ 2023 వరకు వాళ్ళు సర్వే చేయడం అనేది కూడా జరిగింది. దాదాపుగా ఎవరిని చేశారు, ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారని చెప్పేసి కూడా చెప్పారు వాళ్ళు. 110 అసెంబ్లీ స్థానాల్లో 2,65,000 శాంపిల్స్ తీసుకున్నామని చెప్పేసి అంటున్నారు. 820 మెంబర్లను కూడా అంటే వాళ్ళు ఎంక్వైరీ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే వాళ్ళు చేసిన దాంట్లో ఫార్మర్స్ అంటే రైతులను కావచ్చు, స్టూడెంట్స్ని కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్లని, రిటైర్డ్ ఎంప్లాయీలని, అలాగే చిన్నకారు రైతులని, చిన్నకారు బిజినెస్ మ్యాన్స్ని కూడా వాళ్ళు అడిగారు. తర్వాత హౌస్ వైఫ్స్ని కానీ, ఆర్టీసీ ఎంప్లాయీస్ దాదాపు అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేసేసరికి 50,000 కుటుంబాలు మరి ఎవరికి అవకాశం ఇస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. తర్వాత వాళ్ళు అంగన్వాడీ టీచర్స్ని, ఆశా వర్కర్స్ని కూడా వాళ్ళు అడగడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో మొత్తానికి ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ, మైనార్టీస్ కావచ్చు, తర్వాత 18 నుంచి 30 సంవత్సరాలు, తర్వాత 31 నుంచి 40 సంవత్సరాలు, 41 నుంచి 50 సంవత్సరాలు, 51 నుంచి 60 పైన వాళ్ళని కూడా వాళ్ళు అడిగామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసి 42.5% మెజార్టీ పీపుల్స్ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తుందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 36.5% కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. భారతీయ జనతా పార్టీకి వచ్చేసి 75%, 75% మంది
ప్రజలు మొగ్గు చూపారని చెప్పేసి కూడా అంటున్నారు. ఎంఐఎంకి 2.75% మొగ్గు చూపారని చెప్పేసి అంటున్నారు. మిగతా వారికి 7.5% ఉన్నారని చెప్పేసి అంటున్నారు. 2018కి 2023 కూడా వీళ్ళు డిఫరెన్స్ చూపడం అనేది కూడా జరిగింది. సో 2018లో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి 46% ఉండే, ఇప్పుడు వచ్చేసి బీఆర్ఎస్కి 42.5% మాత్రమే ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి గతంలో 28% ఉంటే ఇప్పుడు 36%కి పెరిగింది. బీజేపీకి 6% ఉంటే అంటే ఇంచుమించు 7% ఉంటే ఇప్పుడు 10%, 11% వరకు వస్తుంది. తర్వాత అదర్స్ 15% ఉంటే ఈసారి 7%కి పడిపోవడం అనేది జరిగింది. సో మొత్తానికి 2023, 2018 మధ్యలో డిఫరెన్స్ చూసుకున్నట్టయితే తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 2018లో 46% ఉంటే ఇప్పుడు మాత్రం 42%, అంటే దాదాపుగా 4.3%కి బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 28.43 ఉంటే 2018లో ఇప్పుడు 36.5% ఉంది. ఏకంగా 8% ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ పార్టీకి పెరిగింది. తర్వాత భారతీయ జనతా పార్టీకి 7% ఉంటే ఇప్పుడు 10% అయింది. ఏకంగా 3.77% బీజేపీ కూడా ఓట్ బ్యాంక్ని పెంచుకుంది. సో ఎంఐఎం వచ్చేసి 2.71 ఉంటే ఇప్పుడు 2.7.5, అంటే దాదాపుగా ఒక 0.4% మాత్రమే ఇంక్రీజ్ అయింది ఓట్ శాతం విషయంలో. మిగతా వారు చూసుకున్నట్టయితే 15.8% ఉంటే ఇప్పుడు 7.5% అయింది. సో మైనస్గా 7.58% అయింది. సో ఈ 7% ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి యాడ్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ 2018, 2023 కూడా వాళ్ళు ఒక డయాగ్రామ్ వేశారు. సో దాదాపుగా ఇక్కడ 42% ఉంటే ఇక్కడ 46% ఉంటే ఇక్కడ 42% మాత్రమే ఉంది చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి సైలెంట్ ఓటర్స్ కూడా 1.75% కూడా 75%ని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసినట్టు కూడా తెలుస్తుంది. తర్వాత మొత్తానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలవబోయే స్థానాలు వచ్చేసి 2023లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే స్థానాలు వచ్చేసి 64 నుంచి 70 స్థానాల వరకు రావచ్చని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 37 నుంచి 43 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. భారతీయ జనతా పార్టీకి 5 నుంచి 6 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంఐఎం పార్టీకి 6 నుంచి 7 సీట్లు, అలాగే మిగతా వారికి 1 నుంచి 2 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. సో మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వీళ్ళ సర్వేలో తేలిన నిజం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో వాళ్ళు దాదాపుగా 3 ఫేజ్లో చేసిన సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు అక్టోబర్ 28 లాస్ట్ కంప్లీట్ చేశారు. సో ఈరోజు ఈ 2 రోజుల ముందు జరిగిన వాళ్ళ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 64 నుంచి 70 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 37 నుంచి 43 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీకి 5 నుంచి 6 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఎంఐఎంకి వచ్చేసి 6 నుంచి 7 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. మిగతా వారికి 1 నుంచి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళ సర్వే రిపోర్ట్లో సంచలన విషయాలు తెలిసినాయి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క సర్వే రిపోర్ట్లో కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా ఉన్నప్పటికీ ఆత్మసాక్షి సర్వేలో మాత్రం, అంటే రీసెంట్గా మిషన్ చాణక్య సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీకి దగ్గర 70 స్థానాల పైన వాళ్ళు కూడా ఇవ్వడం అనేది జరిగింది, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ని బట్టి. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆత్మసాక్షి సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీకి 64 నుంచి 70 స్థానాలు ఇచ్చారు. సో ఇంకా భారతీయ జనతా పార్టీ టికెట్లు ఇంకా డిక్లేర్ కాలేదు కాబట్టి సో ఆ టైంలో కూడా ఇవి చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో వాళ్ళు ప్రజెంట్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేసిన సర్వే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో బీఆర్ఎస్ పార్టీకి 64 నుంచి 70 స్థానాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి అంటున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ గతంలో కేవలం 19 స్థానాలు గెలిస్తే అండ్ 12 మంది ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఈసారి జనాలు ఆదరించే విధంగా ఉన్నారు. తెలంగాణ సెంటిమెంటు తర్వాత 6 గ్యారెంటీలు కూడా జనాల లోపలికి వెళ్ళిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ కూడా పెరుగుకుంటూ దాదాపుగా 37 నుంచి 43 స్థానాలు అయితే గెలవబోతున్నారు. తర్వాత ఇంకొక నెల రోజులు సమయం ఉంది కాబట్టి మేబీ ఈ ఫిగర్ ఇక్కడ రావచ్చు, ఈ ఫిగర్ అక్కడ వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా కనుక జనాల లోపలికి వెళ్తే మేబీ మూడోసారి హైట్రిక్గా అధికారం వచ్చే అవకాశాలు మాత్రం ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ దాదాపు 20 నుంచి 30 స్థానాలు వచ్చి మేము హంగు వస్తుంది,
అధికారంలోకి వస్తామని చెప్పేసి కలలు కంటున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ 2014లో దాదాపు 5 స్థానాలు రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు కూడా 5 నుంచి 6 స్థానాలే భారతీయ జనతా పార్టీకి వస్తున్నాయి. అది కూడా రూరల్ చాలా తక్కువ. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక 2 కావచ్చు, తర్వాత ఈటెల రాజేందర్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, ఇట్లాంటి కొంత మంది గెలిస్తే అంటే గెలిచే అవకాశాలు అయితే భారతీయ జనతా పార్టీకి ఉంది. 6 స్థానాలు మాత్రమే బీజేపీకి వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఎంఐఎంకి వచ్చేసి సరే 6 లేదా 7, ఎంఐఎం ఎప్పుడైనా సరే 6 నుంచి 7 స్థానాలు అయితే గెలుచుకుంటుంది. సేమ్ ఫిగర్ ఎంఐఎం పార్టీకి చెప్పారు. మిగతా వారికి మాత్రం 1, 2 స్థానాలు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి వాళ్ళు ఏ గ్రూప్ వాళ్ళని ఎంత పర్సెంట్ వాళ్ళు ఓటేస్తామని చెప్పేసి వాళ్ళ సర్వే రిపోర్ట్లో చూసుకున్నట్టయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు వయసు వాళ్ళు 38% మంది బీఆర్ఎస్కి మద్దతు తెలపడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం 40% మంది మద్దతు తెలిపారు. ఇక్కడ 18 నుంచి 30 స్థానాల్లో నిరుద్యోగులు మాత్రం బీఆర్ఎస్ పార్టీ పైన చాలా కోపంతో ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి నోటిఫికేషన్ అనేది సరిగ్గా వెయ్యలేకపోయింది. టీఎస్పీఎస్సీ మొన్న గ్రూప్ 1 లీకేజ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ 2% చూపిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో అయితే ఇంకాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా, నా పర్సనల్ ఒపీనియన్. అండ్ యువకులే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ శాతం ఉంటుందని చెప్పేసి బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది. అయినప్పటికీ కేవలం వాళ్ళ సర్వే రిపోర్ట్లో మాత్రం 18% మంది మాత్రమే యువకులు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు, 4% మంది ఇతరుల వైపు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. 31 నుంచి 40 సంవత్సరాల వరకు బీఆర్ఎస్కి 40%, కాంగ్రెస్ పార్టీకి 41%, భారతీయ జనతా పార్టీకి 11%, మిగిలిన వారికి 8%. అలాగే 41 నుంచి 50 సంవత్సరాలు ఇక్కడ కూడా బీఆర్ఎస్కి 48%, ఇక్కడ కాంగ్రెస్కి 38%, 12% భారతీయ జనతా పార్టీకి, 2% మిగిలిన వారికి. సో 51 నుంచి 60 స్థానాలు చూసుకున్నట్టయితే ఇక్కడ పెన్షన్దారులు ఎక్కువ మంది ఉంటారు. రీసెంట్గా 57 సంవత్సరాల వరకు కూడా పెన్షన్ ఓకే చేయడంతో వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉండే అవకాశం ఉంటుంది. దీంట్లో రైతులు కూడా ఉంటారు కాబట్టి మేబీ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఆ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో బీఆర్ఎస్ పార్టీకి 50%, కాంగ్రెస్ పార్టీ కేవలం 39%, అలాగే బీజేపీకి 7%, మిగిలిన వారికి 4%. తర్వాత అబో 61 సంవత్సరాల వారు వచ్చేసి 51% మళ్ళీ బీఆర్ఎస్కి, 40% కాంగ్రెస్కి, 6% మాత్రం భారతీయ జనతా పార్టీకి, 3% మిగిలిన వారికి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుట్లో అంటే ఇప్పుడు బీసీలని సీఎం చేసామని భారతీయ జనతా పార్టీ అంటున్నారు కదా. సో ఇక్కడ మరి బీసీలను ఎంతమంది నమ్ముతున్నారు? ఇక్కడ చూసుకున్నట్టయితే బీసీ సీఎం అనేది రీసెంట్గా ఒక 5 రోజుల ముందు అమిత్ షా చెప్పడం అనేది జరిగింది. వీళ్ళు దాదాపుగా జూలై నుంచి సర్వేలు చేస్తున్నారు కాబట్టి మేబీ ఇక్కడ బీజేపీకి బీసీ ఓట్ బ్యాంక్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా రీసెంట్గానే సెకండ్ లిస్ట్ వచ్చింది కాబట్టి మరి అది మైనస్ అవుతుంది కొన్ని చోట్ల అయితే ప్లస్ అవుతుంది. ఈ లెక్కలు కూడా తారుమారయ్యే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఓసీ కమ్యూనిటీ వచ్చేసి 39% బీఆర్ఎస్ పార్టీకి, 37% కాంగ్రెస్ పార్టీకి. అంటే ఇందులో రెడ్లు వస్తారు. సో రెడ్లు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారు కాబట్టి ఇక్కడ 37% మద్దతు తెలపడం అనేది జరిగింది. 20% భారతీయ జనతా పార్టీకి, 4% మిగిలిన వారికి. సో ఇక్కడ బీసీ కమ్యూనిటీ వచ్చేసి ముదిరాజ్లో వచ్చేసి 37%, బీఆర్ఎస్ పార్టీకి 39%, కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ బీసీ సీఎం అలాగే ఈటెల రాజేందర్ ముదిరాజ్ ఉన్నప్పటికీ కేవలం 17% మంది మాత్రమే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపారు, 7% మంది మిగిలిన వారికి. అలాగే యాదవ్స్ వచ్చేసి మరి అంటే ఈ గొర్రెల స్కీమ్ అనేది మేబీ యాదవ్స్కి అది మన ప్లస్ పాయింట్ అయిందేమో. ఇక్కడ 50% మంది మాత్రం బీఆర్ఎస్కి, 32% కాంగ్రెస్కి, 16% బీజేపీకి, 2% మంది మిగిలిన వారికి. పద్మశాలీలు వచ్చేసి 40% బీఆర్ఎస్కి, 33% కాంగ్రెస్ పార్టీకి, 25% బీజేపీకి. సో ఇక్కడ పద్మశాలీలు ఎక్కువ భారతీయ జనతా పార్టీకి 25% అయితే మొగ్గు చూపారు, 2% మంది మాత్రం మిగిలిన వారికి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గౌడ్స్ కులంకి చెందినవారు 49% బీఆర్ఎస్కి, 36% కాంగ్రెస్ పార్టీకి, 12% బీజేపీకి, 3% మాత్రం మిగిలిన వారికి. సో ఇక్కడ అంటే గౌడ్స్ విషయంలో కూడా రీసెంట్గా గౌడ్స్ భవనాలు కావచ్చు, తర్వాత వారికి కలుగిత కార్మికులకు పెన్షన్స్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ ఒక రకంగా వీటికి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్కి 49% మద్దతు తెలిపారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కంసాలికి వచ్చేసి 46% బీఆర్ఎస్, 32% కాంగ్రెస్,
19% బీజేపీ, 3% మిగిలిన వారికి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఎస్సీ కమ్యూనిటీకి వచ్చేసి మాల 41%, 41% కాంగ్రెస్కి, వాళ్ళు కరెక్టే ఉన్నారు. 15% మాత్రం బీజేపీకి, 3% ఇతరులకి. మాదిగా ఓట్ బ్యాంక్ వచ్చేసి 45% బీఆర్ఎస్కి, 37% కాంగ్రెస్ పార్టీకి, 12% బీజేపీకి ఉన్నారు. సో ఇక్కడ దళిత బంధు అంతో ఇంతో పనిచేసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎస్టీ కమ్యూనిటీకి వచ్చేసి 46% బీఆర్ఎస్కి, 34% కాంగ్రెస్కి, 14% బీజేపీకి, 6% మాత్రం ఇతరులకు అని చెప్పేసి వీళ్ళ సర్వేలో చెప్తున్నమాట. సో మొత్తానికి రూరల్లో అర్బన్లో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి 50% ఉన్నారు రూరల్లో. అర్బన్లో వచ్చేసి 42%, కాంగ్రెస్ పార్టీకి రూరల్లో 40%, తర్వాత అర్బన్లో వచ్చేసి 36%. ఇక్కడ బీజేపీకి రూరల్లో కేవలం 5%, అర్బన్లో మాత్రం 18% అని చెప్పేసి కూడా వాళ్ళు పర్సంటేజ్ వైజ్గా చెప్పారు. మిగిలిన వారికి రూరల్లో 5%, అర్బన్లో 4% అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక్కడ స్టూడెంట్స్ అన్ఎంప్లాయ్మెంట్స్ కూడా వాళ్ళు ఇవ్వడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ రిచ్, మిడిల్ క్లాస్, పూర్వాలు వచ్చేసి ఎక్కువ శాతం బీఆర్ఎస్కి మద్దతు తెలిపారు. ఇక్కడ మిడిల్ క్లాస్ కూడా బీఆర్ఎస్కే తెలిపారు. రిచ్ కూడా బీఆర్ఎస్కి మద్దతు తెలపడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. వెరీ పూర్ కూడా ఇక్కడ బీఆర్ఎస్కి 51%, కాంగ్రెస్కి 42%, బీజేపీకి 4% మంది మాత్రమే వాళ్ళ మద్దతు తెలపడం అనేది కూడా జరిగింది. సో మొత్తానికైతే హిందువులు వచ్చేసి 46% బీఆర్ఎస్కి మద్దతు తెలిపారు, 40% కాంగ్రెస్ పార్టీకి. హిందూ ఓట్ బ్యాంక్ మొత్తం కలుపుకుంటే 12% మంది మాత్రమే భారతీయ జనతా పార్టీకి, 2% మిగిలిన వారికి. ముస్లిమ్స్ వచ్చేసి 47% బీఆర్ఎస్కి, 44% కాంగ్రెస్ పార్టీకి, 3% బీజేపీకి, 6% మిగిలిన వారికి. క్రిస్టియన్ వచ్చేసి 45% బీఆర్ఎస్కి, 42%. సో ఇక్కడ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అలాగే ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ కూడా బీఆర్ఎస్కి, ఇక్కడ కాంగ్రెస్కి అయితే ఇంచుమించు సేమ్ ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కేవలం ఒక 2-3%లో ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ వచ్చేసి ఒక 3% ఎక్కువగా ఉంది బీఆర్ఎస్కి. మేబీ ఎంఏఎం సపోర్ట్ కూడా ఒక రకంగా ప్లస్ కావచ్చు. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కూడా ఒక 3% బీఆర్ఎస్కి ఎక్కువగానే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఓట్ షేరింగ్లో 46% బీఆర్ఎస్, 43% కాంగ్రెస్, 8% బీజేపీ, 3% మంది మాత్రం ఇతరులు అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఒకసారి ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయనేది చెప్తాను. బీఆర్ఎస్కి మాత్రం 64 నుంచి 70 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 37 నుంచి 43 స్థానాలు, బీజేపీకి వచ్చేసి 5 నుంచి 6 స్థానాలు, ఎంఏఎంకి వచ్చేసి 6 నుంచి 7 స్థానాలు, మిగిలిన వారికి 1 లేదా 2 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళ రిపోర్ట్లో సంచలన విషయాలు అనేది తెలిసినాయి. సో మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. ఇక్కడ సర్వేలు ఏమో దాదాపుగా 70 స్థానాల వరకు బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి భారతీయ జనతా పార్టీ ఎంత లేదనుకున్నా బీసీ సీఎం అనే కార్డు మీద దాదాపుగా ఒక 15 స్థానాలు అయితే గెలుస్తుందని చెప్పేసి అంటున్నారు.